45 న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 31 రోజులకు సుమారు 1,24,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూరి చక్రధరరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 96,99,132, అన్నప్రసాద హుండీల నుంచి 23,27,304 వెరసి 1,23,25,672 ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి కమిషనర్ చక్రధరరావు తెలియజేశారు. అలాగే 10 గ్రాముల బంగారం, 1 కేజీ 924 గ్రాముల వెండి వస్తువులతో పాటు 20 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 31 రోజులకు గాను ఈరోజు హుండీలు తెరవగా 1,23,25,672 రూపాయలు నగదుగా వచ్చింది. అలాగే 10 గ్రాముల బంగారం, వెండి కేజీ 925 గ్రాములు వచ్చింది. 20 విదేశీ మార్గం వచ్చినాయి. మరి దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున తనిఖీదారు వారు రాజమండ్రి, అలాగే బి కిరణ్ కుమార్ గారు, బి నరేంద్ర గారు ఈవోస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇందులో గ్రామస్తులు, అలాగే ముదునూరు వెంకటరాజు గారు, కర్టూరు నరసింహారావు, ఉపసర్వన్ పొద్దుల బాబురావు గారు, భద్రవేలు పోలీసుల సమక్షంలో అంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.